హలో అండి. ఇంకా ఈ పెంటపైకి రకరకాల పేర్లతోటి నాకు రకరకాలమైన కామెంట్లు పెట్టేస్తుంది. రకరకాల ఇది పెట్టేసి ఏంది అంత ఫేక్ ఐడీలు, ఎన్ని ఫేక్ ఐడీలు అంటే అంత ఫేక్ ఐడీలు. ఎందుకంటే యూట్యూబ్ని ఒక మొగుడిని చేసుకుంది కదా. ఇంకా సకీనా అని ఒక ఫేక్ ఐడి ఉందన్నమాట. మరి ఆ సకీనా అని రేత్రిపూట మగవాళ్ళతోటి చాట్ చేసిద్దా ఏంది? ఒకసారి ఈ పేకిని ఒకసారి ఈ పేకి దాన్ని ఏమంటారు వెనకని రివైజ్ చేద్దాం. ఆల్రెడీ ఒకసారి దాని స్టోరీ మొత్తం చెప్పే పెంట పేకిది. మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకొని అందరు అనుకుంటారు ఎందుకు ఆమె పర్సనల్ లైఫ్లోకి పోవటం అంటే ఎస్, నాకు కూడా ఆమె పర్సనల్ లైఫ్ని టచ్ చేయాలనే లేదు. ఎందుకంటే ఎవడి జీవితం వాడిది, ఎవడి వేషాలు వాళ్ళవి. నాకు మెయిన్ కన్సర్న్ ఏంటంటే షీఈస్ టాకింగ్ అంత రబ్బిష్ మాట్లాడుతుంది. అది మాత్రం ఎందుకంటే పిల్లలు విన్నా మంచిది కాదు. అట్లాంటి ఎందుకు మాట్లాడటం అంటేనే ఆమెకి అనేసి బయలుదేరుతుంది. ఓ అట్లా అది ఇది అనుకుంటా. ఆమె నోరు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతుందంటే మొగుడు లేడు, అసలుకి ఎవరు లేరు కదా, అత్త మామ అని ఏమీ లేదు కదా. కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకున్నాము పర్సనల్ లైఫ్ని. ఐ వాంట్ టు గో డీప్ ఇన్ టు ద పర్సనల్ లైఫ్. అసలు ఇంకా చాలా లోతుకు పోవచ్చు, కానీ నేను కొద్దిగా ఓకేలే అన్నట్టుగా నేను పైనే చేస్తున్నా. కానీ అసలు ఆమె పర్సనల్ లైఫ్లో ఆమె అంటారు కదా, గురిగింజ ఏం చేస్తుంది, నన్ను నలుపు చూసుకోకుండా ఎరుపు మాత్రమే పైన అందరికీ చూపించుకుంటా, చూడు నాకు ఎర్రగున్నా నేను ఎంత మంచిదాన్ని ఎంత ఇది అని ఆ నలుపుని మాత్రం కవర్ చేసేసుకొని ఆ వెనక పక్క చూపించుకోవాలి. ఆమె గొయ్యి ఎంత పెద్దగా ఉందనేది. 60 ఏళ్ళకి నీకు ముసలిదానికి నీకు యంగోళ్ళు కావాలన్నా బెడ్లోకి, నీకు యంగోళ్ళు కావాలా? అందుకే సకీనా అంట క్యూటీ ఆఫ్ అంట. ఆఫ్ ఎప్పుడు ఆన్ అయ్యిద్ది? మగోడు ఎవడన్నా యంగోడు వస్తే ఆన్ చేస్తాడా నిన్ను? అందుకేనా ఆఫ్ అని పెట్టుకున్నావు? క్యూటీ ఆఫ్ అంట. చూడండి ఎట్లాంటి ఐడీలు. ఎవరన్నా అంత పెద్దదయ్యుండి అంత ముసలిది క్యూటీ ఆఫ్ అని ఫేక్ ఐడీలు పెట్టుకుంటుందా? సకీనా అని పెట్టుకొని నా దగ్గరికి వచ్చేసి నా ఛానల్లో నీది ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంది అనుకుంటా అడిగింది. ఇన్స్టాగ్రామ్ ఐడి నా ఐడి. నాకు ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు ఇట్లాంటివి లేవు. ఎందుకంటే నా లైఫ్ బిజీ లైఫ్ కదా. ఎందుకంటే మొగుడు పిల్లలు ఇవన్నీ ఉంటే పూరకపోయి అందులో కూర్చోం కదా, ఇన్స్టాగ్రాముల్లోకి వీటిల్లోకి. నువ్వైతే యూట్యూబ్ని ఒక మొగుడు, ఇన్స్టాగ్రామ్ నీకు 10 మంది మొగుళ్ళు కదా. అందులో ఒక మొగుళ్ళు ఇందులో ఒక మొగుళ్ళు అన్ని పెట్టుకొని మళ్ళీ క్యూటీ ఆఫ్ ఉంది, ఆన్ ఎప్పుడు చేస్తారు? మళ్ళీ ఏంది సకీనా అంట. సకీనా అని ఒకదాన్ని పెట్టుకొని ఇంకా ఏదో సాగర్ వర్మ అని వాడెవడు వాళ్ళ చెల్లెలు కొడుకు అనమాట. అసలు వాడిని చూస్తే నాకు వాడికి ఏమీ లేదు, వాడికి పెళ్ళి పెటాకులు ఏమీ లేదు. ఇదే వాడేమో అది వస్తే దాని ఆస్తి వస్తుంది, ఆ ఆస్తిలో నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాడు. కాకపోతే వాడికి పెళ్ళి పెటాకులు వీడు ఇప్పుడు ఏమీ రియలైజ్ కాదు. వీడు ఎప్పుడైతే 50 ఏళ్ళు వస్తుందో, ఇది వచ్చాక 50 ఏళ్ళకి వస్తాడో అప్పుడు వాడికి అర్థమైద్ది, అరే ఆస్తి ఉంది కానీ అనుభవిస్తానికి ఎవరు లేరు ఏంది ఆ ఒంటరితనం అనేది అప్పుడు వాడికి వస్తుంది. దీనికి ఆ ఒంటరితనం ఉందనే ఇది ఇద్దరు ముగ్గురిని లగేసుకొని, ఇది 3వ వాడు 4వ వాడు ఈ రెడ్డి ఆయన ఇప్పుడు. ఇంతకంటే ముందు ఆమెకి ఆల్రెడీగా 2 ముగ్గులతోటి ఈమె అంత పిచ్చిగా చేసింది. ఎంత డర్టీ అంటే ఆమె బ్యాక్ లైఫ్ అంత డర్టీ. అందుకే ఆ నోట్లో నుంచి అట్లాంటివి వస్తున్నాయి. ఏమన్నంటే లకారాలు అంటది. ఎందుకంటే ఆమె ప్లేస్ అదే ప్లేస్ కదా, లకారం ప్లేసే కదా ఆమె ఉంది. ఆమె ఉన్న ప్లేస్ని ఆమె ఇదైపోతుంది, అరే నేను ఈ ప్లేస్లో ఉన్నా, ఎవరందరికీ మంచిగా మొగుళ్ళు గిగుళ్ళు ఉన్నారు, నా ప్లేస్ ఇది. కాబట్టి ఆ లకారం అనేది ఆమెనే కదా, ఆమె ప్లేసే అది. కాబట్టి వేరే వాళ్ళతోటి లకారాలు తిడతా ఉంటుంది, వేరే వాళ్ళని అంటుంటుంది. అయితే ఒకసారి రివైజ్ చేద్దాం. ఈ ముసల్ది నరసరావుపేటలో కూర్చొని వడ్డీ వ్యాపారం చేసుకుంటూ కూర్చుంది. వడ్డీ అంటే ఆడ ఉంటారు కదా, ఎవరు ఆ బండ్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వడ్డీలకి డబ్బులు ఇస్తుంది. పోయి వాళ్ళ దగ్గర కూరలు తెచ్చుకుంటుంది ఉట్టిగానే. ఆ కూరలు బువ్వలు తెచ్చుకొని అవి తింటుంది అనమాట. కూరలు ఏమి వండుకోదు. అవి కూడా చాలా పిష్నారుగా అనమాట. ఆ ముసలిది ఎంత పిష్నారు అంటే అంత ఇదనమాట. వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ తెచ్చుకొని ఇద్దరు కూర్చొని, వాడు ఆ చెల్లెల కొడుకు ఇద్దరు కూర్చొని బాగా మేస్తూ ఉంటారు. ఆ చెల్లెల కొడుకు కూడా ఎంత ఏంటంటే చెల్లెల కూతురికి డబ్బుల కోసమని తీసుకుపోయి ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్ ఆయనకిచ్చి పెళ్లి చేసింది. ఫిజికలీ హ్యాండిక్యాప్ అనమాట. అంటే ఒక వికలాంగుడికి ఇచ్చి చెల్లెల కూతుర్ని పెళ్లి చేసింది. అట్లాంటి ముసలిది ఇది. మంచి వాళ్ళని చూసి చేద్దామని కాదు, ఎందుకంటే వాళ్ళు దీని కింద ఉండాలి, అణిగి పట్టుకొని ఉండాలి, బాగా అణిగి డామినేషన్ చేయాలి నేను అని. ఆ చెల్లెల ఫ్యామిలీని బాగా గట్టిగానే డామినేట్ చేస్తుంది. ఆ చెల్లెల ఫ్యామిలీ వాళ్ళేమో ఇది ఎప్పుడు వస్తే దీనికి ఏమైనా ఆస్తి ఉందేమో అది వస్తుంది అని. దీనికి ఆస్తి ఎట్లొచ్చింది? ఇది వీళ్ళంతా చాలా లో గ్రేడ్ ఫ్యామిలీ అనమాట. అయితే ఎవరు పోతారండి అట్లా వేరే వాళ్ళ కింద
ఉంపుడు గత్తె ఉండటానికి ఎవరు పోతారు? ఎవరు పోరు. ఆ? ఆ స్థానంలోకి ఎవ్వరూ పోరు. దాన్ని తెలుగులో ఏమంటారంటే ఉంపుడు గత్తె అంటారు, ఇంగ్లీష్లో కీప్ అంటారు. వెనకటైతే కనుక అదే అనేవాళ్ళు ఉంపుడు గత్తె అని. తర్వాత అది 1980స్లో ఆ పనులు చేసి అప్పుడు అప్పుడు ఇది దాన్ని ఏమంటారు, అంగీకార పత్రం అంటారు కదా, పిల్లలు పుట్టకూడదు అని ఒక ఆయనతోటి ముందే అప్పుడు రాయించుకొని తర్వాత ఆడితోటి లివ్ ఇన్ రిలేషన్లో ఉంది. లివిన్ కాదు ఆయనకు ఆల్రెడీగా పెళ్ళి అయ్యింది. తర్వాత అంతకంటే ముందు ఇంకొకటితో ఉంది. ఇవన్నీ ఫేసెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇద్దరు ముగ్గురిని మార్చి ఇద్దరు ముగ్గురితోటి ఉండి ఈ ముసలిది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆడ ఇల్లు ఏందో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఒక్కడో ఇంట్లో కొద్దిగా ఆస్తి తీసుకొని ఆ ఆస్తితోటి ఈ చెల్లెల వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే దీనికి పిల్ల జల్ల ఏమీ లేదు, ఇది ఎవరికి పడితే వాడికి ఉంపుడు గత్త పోయిద్ది కాబట్టి దీనికి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందుకే వీళ్ళందరూ ఇట్లా బడి ఉన్నారనమాట. వాళ్ళు అది వస్తే దాని డబ్బులు వస్తాయి. షిరిడిగా కానీ ఎవరైనా కూడా ఆ షిరిడిగాడు ఏంటంటే ఆడ కూర్చొని ఐడీలన్నీ సృష్టిస్తాడు అనమాట. ఎందుకురా నీకు మీ పెద్దమ్మని క్యూటీ అంటే ఎందుకు మీ పెద్దమ్మని ఆ మగవాళ్ళకి ఎరేద్దాం అనుకుంటున్నావా? నీకు సిగ్గు అనిపించట్లే? ఇంకా దానికంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంకో కొత్త విషయం ఏమొచ్చిందంటే ఆమె ఏం చేసింది, ఇప్పుడు ప్రజెంట్గా ఈ రెడ్డి ఆయన అన్నమాట. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ రెడ్డి ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఆయన పేరు కూడా నేను రిలీవ్ చేయగలను, కాకపోతే నేను రిలీవ్ చేయట్లేదు, ఇంకొంచెం చూద్దాము అసలు అనేది. నేను రిలీవ్ చేయగలను ఆయన పేరు, ఆయన భార్య పేరు కూడా ఐ కెన్ రిలీవ్, ఎక్కడ ఏంది అనేది. కాకపోతే కొంచెం టైం తీసుకుందాం. ఈ ముసలిది ఆ మురికి మూత ఉంది కదా, ఏంది ఆ డర్టీ మౌత్ ఎప్పుడు ఆపిద్దా అని చూస్తున్నా. అయితే ఈ ముసలిది ఏం చేసింది, వాడికి ఉంపుడు ఇంకా వీళ్ళకి ఉంపుడు గత్తెగుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ రెడ్డి ఆయన అన్నమాట. ఇద్దరు పిల్లలు ఉన్న రెడ్డి ఆయన. ఈయన ఏం చేస్తాండి, ఈయన రావట్లేదు. ఈయన పిలుస్తూ ఉంటుంది అనమాట, ఫోన్లు చేసి రా 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 అని. కానీ ఆయన రావట్లేదు. ఈమెకి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ ముసలిదానికి ఇప్పుడు కోరికలు ఎక్కువైపోయినాయి అంట. ఈమె కోరికలు ఎక్కువైపోయి బెడ్లో కోరికలు ఎక్కువైపోయి ఎవడన్నా ఇప్పుడు ఎంగోడు దొరుకుతుడా అని 1 గంట 2 గంటల దాకా ఇంకా నిద్రపోదు. ముఖ్యంగా ఇట్లాంటి ఫేక్ ఐడీలు తయారు చేసి సకీనా అని పెట్టుకొని, ఒక దాంట్లోనేమో క్యూటీ అని పెట్టుకొని, ఇంకో దాంట్లో ఇంకోటి అని పెట్టుకొని, ఇట్లా జ్యోతి అని మీతని ఇట్లాంటి రకరకాల ఐడీలు పెట్టేశారు. ఇద్దరు క్రియేట్ చేపించి అర్ధరాత్రి చాట్లో కూర్చుంటుంది అనమాట. ఏ మగోడు వస్తాడా అని. అర్ధరాత్రి ఏ మగోడు వస్తాడు, సంసారగాళ్ళ ఆడది అర్ధరాత్రి రాదు. అర్ధరాత్రి ఆన్లైన్లోకి లైవ్ల్లోకి సంసారంగా భర్త ఉండే ఆడది, పిల్లలు భర్త ఉండే ఆడది రాదు. తెల్లారిపోతున్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. భర్త ఆఫీసుకు పోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, తెల్లారిపోతున్నే వాళ్ళకి మిగతా పనులన్నీ ఉంటాయి, వంటలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే సెలవులు ఉన్నప్పుడు కూడా మళ్ళీ భర్త ఆఫీస్కి అయితే పోవాలి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. పిల్లలు లేచేసరికి ఏమో ఏంది సెలవులు కదా, పిల్లలకి మంచిగా వండి పెట్టుకుందాము అన్న అట్లా ఉంటారు తల్లులైతే. మామూలుగా ఎవరు పిల్లలు ఉన్న తల్లి, మొగుళ్ళు ఉన్న తల్లులైతే. దీనికి ఏమీ లేదు కదా, పిల్ల లేదు, మొగుడు లేదు, ఇద్దరు ముగ్గురుతోటి ఇదే చేసి ఉంది కదా. అది కూడా పెళ్లి రిలేషన్ కాదు, అది కూడా ఆ ప్లేస్ ఏదో తెలుసా, ఆ ప్లేసు ఉంపుడు గత్తె ప్లేసు దాన్ని అంటారు తెలుసా. ఆ రెడ్డి ఆయనతోటి సరే, ఇప్పుడున్న రెడ్డి ఆయనతోటి కూడా ఏమో పోయి కూర్చోలేదు, ఏ పూజకి కూర్చోలేదు, ఏ వ్రతానికి కూడా పోయి కూర్చొని నేను లీగల్గా కూర్చొని చెయ్యదు. ఎందుకంటే ఏమో పెళ్ళం కాదు, పెళ్ళి కూడా కాలేదు. ఈమె స్టేజ్ ఏంటంటే ఉంపుడు గతి. అందుకనే ఆమెకు అట్లాంటి నీచమైన ఘోరమైన దాన్ని ఏమంటారు, వెరీ లో గ్రేడ్, ఎంత నీచంగా అంటే అంత నీచమైన మాటలు మాట్లాడగలదు. కానీ అదే మంచి స్త్రీ అయితే అట్లాంటివి మాట్లాడు. ఆడపిల్లల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ ఆ మనసు ఏమనిపిస్తుంది, ఎందుకు అట్లా మాట్లాడటం అనేది ఆ థాట్ వస్తుంది. ఎందుకు నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను కూడా ఆ జీవితంలో అట్లాంటి ఫేసులు నేను చూసి వచ్చా కదా, ఆడపిల్లలు మామూలుగా పిల్లలు ఉన్న లైఫ్ ఎట్లుంటుంది అనేది. కానీ ఈమెకు అట్లా ఉండదు, ఎందుకంటే ఈమెకు ఏమీ ఇది లేదు కదా. దానికి తోడు ఇంకందరిని ఆడవాళ్ళని, మొగుళ్ళు ఉన్న ఆడవాళ్ళని కూడా అట్ట ఇట్ట అని చెప్పింది. ఎంత నీచంగా అంటే అంత నీచరాలి ఈమె. అందుకే ఆమె నోరు అంతా నీచంగా ఉంది. ఇప్పుడు రేత్రి ఎవరైనా లైవ్ పెడతారా, ఏందమ్మా పొంటికట్ట అయ్యింది రాలేదంటే ఏ ఆడవాళ్ళు వస్తారు రేత్రి, ఈమె రాడు. ఎందుకంటే వాళ్ళందరూ పోయి నిద్రపోతారు, తెల్లారు వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి.
కానీ ఈమెకు అట్లా కాదు కదా. ఇప్పుడు ఎందుకు పెడుతుంది రేత్రి లైవ్ అంటే, ఎందుకు పెడుతుంది రేత్రి లైవ్ ఎందుకు పెట్టింది అంటే, యంగ్ మగోళ్ళు ఉంటుంది, మామూలుగా యంగ్ కాదు, మామూలుగా మగోళ్ళు సింగిల్గా ఉంటారు కదా, వాళ్ళు దే నీడ్ సమ్ టాక్ అనమాట. ఏ టాకు, అదే బెడ్ టాక్లన్నీ అవన్నీ మాట్లాడటానికి ఆమెకి ఉంటారు అట్లాంటి. కానీ ఆమె అందుకే ఆ లైవ్ పెట్టింది రేత్రి లైవ్ ఎందుకు పెట్టిద్దంటే దానికి మగోళ్ళు కావాలి. ఇప్పుడు కొత్త కొత్త కోరికలు వచ్చినాయి అంటే యంగ్ మగోళ్ళు కావాలంట. ఆ నెంబర్ ఏదో ఉంది, పంపిస్తా. నీకు యంగ్ మగోళ్ళు ఎవరైనా ఉంటే పోండి, పోయి ఆమెతోటి ఏం చేసుకుంటారో చేయండి. షీజ్ అవైలబుల్ అంట. అదే అంటుంది, ఐఎమ్ అవైలబుల్ అంటది. ఎందుకంటే ఆయన రావట్లేదు. ఇంక షిరిడి ఆమె కనీసం ఉంపుడు గత్తెనో ఏదో ఒక గత్తెగా ఉండి ఆమె శరీర కోరికలు అట్లనే ఏదో రకంగా తీర్చుకుంది. మరి తీర్చుకునే ఉంటుంది ఒకరిద్దరితో, ఇంకో అందరితో ఉంపుడు గత్తెనే ఉంది కదా, ఇద్దరు ముగ్గురితో ఉంది కాబట్టి. ఇప్పుడు షిరిడి, నువ్వు ఇంకా పెళ్లి కాలేదు, నువ్వు మంచిగా నీ లవ్ లైఫ్, నువ్వు ఎవరినో లవ్ చేసావు, ఆ లవ్ కూడా విలన్ లాగా వచ్చేసి తీసేసింది. నీకు పెళ్లి కానియదు, నువ్వేమో దాని ఆస్తి కోసం నిలబడి ఉన్నావు. రేపు అది చచ్చిపోతే నువ్వు 50 ఏండ్లకి తర్వాత చూసుకుంటే నువ్వు ఒంటరిగా అయిపోతావు. వెనక్కి చూస్తే అప్పుడు ఎవ్వరు ఉండరు. మరి అప్పుడు ఎట్లా నీ లైఫ్? నువ్వు మంచిగా నువ్వన్నా చూసుకొని ఎవరినన్నా పెళ్లి చేసుకో. ఇట్లా ఉంటే గనక ముసలి దాని దగ్గర ఉంటే నీకు ఏది కానియకుండా నిన్ను ఫేక్ ఐడీలతోటి బ్యాక్గ్రౌండ్లో ఫేక్ ఐడీలు పెట్టేసి ఫేక్గా నాకు భజన చేయరా, నన్ను పెద్దమ్మ మంచిది, ఆ అమ్మ అట్ట ఇట్ట అని రాయించుకోవటాలు, బూతులు రాయించుకోవటాలతోటి నీ జీవితం సంకనాకిపోయింది. ఇంక నీకు తర్వాత ఏది ఉండదు. నువ్వు కూడా నీకు తర్వాత 50 ఏండ్లకి నువ్వు ఎవరినైనా తెచ్చిపెట్టుకున్నా కూడా తెచ్చిపెట్టుకొని ఇప్పుడు ఇది పెట్టుకుంది కదా అంతే, నువ్వు ఎవరినైనా దగ్గర తీసినా కూడా వాళ్ళు నువ్వెప్పుడు చచ్చిపోతావా, ఆ ఆస్తి నీకెప్పుడు వచ్చిద్దా, మాకెప్పుడు వచ్చిద్దా అని చూసే లెవెల్ వచ్చేసిద్ది. అట్లా కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు నీకు ప్రేమగా, అయ్యో మా నాన్న చచ్చిపోతాడేమో, మా నాన్నకి ఏమన్నా అయ్యిద్దేమో అన్న ప్రేమ, లవ్, ఎఫెక్షన్ అట్లాంటివి ఉంటాయి. కానీ నీకు అట్లాంటివి రానియకుండా మరి మీ అమ్మోళ్ళన్నా పెళ్లి చేస్తామన్న ఆలోచన ఉందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. ఈమె దగ్గర ఆస్తి కోసం ఇంతే పడుండు అని అంటేతో ఏమో, ఇదైతే నీకు పెళ్లి చేయదు. ఎందుకంటే నువ్వు దానికి బట్టలు ఉతుకుతానికి దానికి పని మనిషి వెళ్ళిపోతారు. వేరే ఆడపిల్ల వస్తే ఏంది ఇది అని అంటుంది, ఏంది వేషం అని అంటారు. కాబట్టి నువ్వు పక్కకు పోయి పెళ్లి చేసుకొని నీ లైఫ్ జీవించి తర్వాత ఎప్పుడో వద్దు. కానీ దాని అట్లా ముసలిది వస్తే మీకే వచ్చింది ఆస్తి. అట్లా కానీ లేదు, ఆడ కూర్చొని నేను ఏందో చేస్తా, అది ముసలిది అప్పులు ఇచ్చింది కాబట్టి అప్పులకి వడ్డీలకు తిప్పుతున్న పైసలు తీసుకొని వచ్చే ఆమెకి ఇచ్చేసి ఒక సర్వెంట్ లాగా, ఫ్రీ సర్వెంట్ లాగా సేవలు చేసుకుంటే నేను ఇట్లనే ఉంటా అంటే గట్లనే ఉండ. ఆ ముసలిది ఆ నోరు మిమ్మల్ని కూడా అంతే తిట్టిద్దా ఏంది? ఇప్పుడు తిట్టపోయినా ఒకవేళ ఇప్పుడు భజన చేసుకుంటే మీరు అమ్మ మా పెద్దమ్మ బాగా డబ్బులు ఉన్నాయిలే అనుకున్నా కూడా ఫ్యూచర్లో మాత్రం ఆమె మిమ్మల్ని కూడా ఇట్లాంటి బూతులే తిట్టిద్ది. ఎందుకంటే వెరీ డామినేటింగ్ ఉమెన్ ఆమె, చాలా డామినేట్ చేసేటట్టుంది. ఆమె గొంతు చూస్తేనే అర్థమవుతుంది ఆమె వేషాలు అవన్నీ చూస్తే. ఇంకా ఈమె ముసల్దానికి కింద వస్తే ఈ ముసల్దానికి ఇప్పటికి కూడా ఇదేంది ఆమెకంటే బెడ్ ఇంకా ఇప్పటికి ఏందో కావాలంట. ఏమనుకోవాలా? ఏమైంది ఆమె వయస్సు? ఎంతమందిని మార్చు? 60, ఇంక 70, ఇంకొక 2 నెలలు, ఇంకొక 2 ఏళ్ళు ఉంటే 70 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇప్పటికి కూడా నీకు లవ్ లైఫ్ కావాలని, అది కూడా యంగ్ కావాలని, అది కూడా రేత్రి పెడతావు. మళ్ళీ క్యూటీ అంటే, క్యూటీ అని ఎందుకు పెట్టి, క్యూటీ ఆఫ్ అంట. క్యూటీ అంటే ఆన్ ఎప్పుడో చేయాలంట. ఏంటది? ఏంటది? తమ్నేల్ కాదు అది, ఐడీలు పేర్లు ఉంటాయి కదా. ఏంది క్యూటీ ఆఫ్ అంట. ఇంకోటి ఏంది సకీనా అంట. ఎందుకు ఈ పేర్లతోటి ఇట్లాంటి యంగ్ పిల్లలు అనుకుంటా మాట్లాడతావా ఏంది వీటిల్లో, ఈ ఇన్స్టాగ్రాముల్లో వీటిల్లో మాట్లాడి ఎవడు దొరుకుతురా అని చూస్తున్నావా? రేత్రి చాట్ ఎందుకు పెడతావు? రాత్రి అర్ధరేత్రి చాట్లు పెట్టే వాళ్ళని ఏమంటారు? సంసారగల ఆడది అర్ధరేత్రి చాట్లు పెడుతుందా? పెట్టరు. ఇంకా ఎవరు రాలే. ఎందుకు వస్తారు? వాళ్ళందరూ సంసారాలు, వాళ్ళందరికీ మొగుళ్ళు ఉన్నారు, సంసారాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి. నీకు ఏమీ లేదు కదా, నీకు ఏమీ లేదు కదా. ఇంకా వచ్చి నా దగ్గర ఏందో చేస్తారు. అందుకనే నువ్వేం చేస్తావు? ఆడవాళ్ళు రారలే, ఇప్పుడు మగవాళ్ళు వస్తారు, మగవాళ్ళ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు. మగవాళ్ళు వచ్చి నీకు ఏందో దాన్ని ఏమంటారు, నీ లైఫ్లో మగవాళ్ళు వస్తుంటారు అనుకుంటున్నావు. బుద్ధి లేదు, ముసలిదాని అయ్యండి. ఎప్పుడైనా కూడా అందరు ఆడవాళ్ళనే తిట్టిద్ది, మగవాళ్ళని తిట్టదు.
ఆడవాళ్ళనే అంటది, అట్లా అమ్మ ఇది వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అనుకుంటా తిట్టిద్ది. మగవాళ్ళని అందు, ఎందుకంటే ఆమె వెల్కమ్ చేస్తుంది మగవాళ్ళని, రాండి ఐఎమ్ అవైలబుల్ అంటుంది. కానీ వాళ్ళు భయపడుతున్నారు ఆమె నోరు చూసి, ఏంది ఈ నోరు అనేసి. నిన్ను చూడు, నీకు చుట్టుపక్కల కెమెరాలు పెట్టి మరి నీది మొత్తం లాగుతా, అర్థమయ్యిందా? నీ ఇంటికి ఎవడెవడు వస్తున్నాడు ఏంది అని కూడా చుట్టుపక్కల కెమెరాలు పెట్టి మరీ లాగుతా. ఎర్రగంట పోయినా ఆ గురువింజలాగా పైన చూయించుకొని కిందంతా వెనక పక్క అంతా క్లోజ్ చేసుకొని, అమ్మ నేను మంచిదాన్ని అంటే అందరూ ఎవరైతే పెరుగు పెద్దమ్మ గారు గీరు అనుకునే వాళ్ళు పోయి ఆమె ఇంటికి పోయి చూడండి, ఒక 4 రోజులు ఉండండి, తెలిసిద్ది ఆమె నిజ స్వరూపం ఏంది, మొగుడు ఉన్నాడా లేడా అనేది కూడా. ఇది ఇట్లా ఉంటే ఆమె వస్తుందంటే భ్రమర కూడా వింటే కనుక ఇట్స్ బెటర్. నీ గురించి కూడా వెనక పక్క బ్యాక్ టాక్ బాగా చేసిద్ది ఈమె నీతోటి. నువ్వేమో పెరుగు పెద్దమ్మగారు గీరు అనుకుంటా నువ్వు మంచిగా ఆమెకి భజన చేసుకుంటా ఆమెను ఉబ్బించుకుంటా ఆమెని పైకి లేపుతున్నావు. ఆమెమో అని వెనక్కి వచ్చేసి నీ గురించి ఏం మాట్లాడుతుందో తెలుసా ముస్కాన్ వాళ్ళందరితోటి. ఆమెకి పెళ్ళి, ఆమెకి మొగుడు లేడమ్మా, ఆమె మొగుడిని వదిలేసింది. ఈమె అట్లా మాట్లాడేది. ఒక్కొక్కరి గురించి ఇంకోటి కాచాయన, ఇంకోటి ఎవరో మరి ఒక ఆమె వస్తే ఆమె పూజలు చేసిద్ది అనుకుంటుంది. మా ఎవరికి పూజలు రావా ఏంది ఏమనుకుంటుందని పక్కకు వచ్చి పక్కన వేరే వాళ్ళతో ఈ మాటలు మాట్లాడుతుంది ఆమె. అన్నీ బ్యాక్ టాక్ వీళ్ళ మీద వాళ్ళ మీద ఆడ మంచిగా మాట్లాడినట్టు మాట్లాడి వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకి. ఎందుకంటే ఆమెకి లవ్ ఎఫెక్షను ఇట్లాంటి క్లోజ్నెస్ అనేది ఉండవు. ఎంతసేపటికి ఆమెకి కావాల్సింది ఇప్పుడు చూసేది ప్రజెంట్గా ఆమెకి లవ్ లైఫ్ కోసం చూస్తుంది. ప్రేమ జీవితం అంట ఆమెకు, అది కూడా యంగోళ్ళు కావాలంట. ఇప్పుడు ఏ ముసలోడు వద్దంట ఆమెకి. మరి ఏందో ఆమె ముసలిదానికి ఆమెకి ఇప్పుడు ఏందో నాకు అర్థం కావట్లేదు ఆ కోరిక. మరి మీకేమన్నా అర్థమైతే కామెంట్ బాక్స్లో రాయండి అసలు ఏంది ఆమెది అని. ఏంది ఇట్లా చేస్తున్నాం అని అని అంటే కనుక ఇంట్లో కూడా ఇదిగో ఈ బూతులు, ఆ బూతుల ఫ్లో ఆపకుండా బూతుల ఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఈయమనేమో ఈ వేషాలు వేసుకుంటే ఈయమ తిరుగుతుంది. ఇంకా తర్వాత కామెంట్స్ కొద్దాం. నువ్వు ఈ పెరుగు పెద్దమ్మంటే ఎంతమందికి మంచి అభిప్రాయం ఉంది, అందరు చెడ్డగానే రాస్తున్నారు, ముసలిది అంటున్నారు. నువ్వు పోయి ఒకసారి నా కామెంట్స్లో చూసుకో. ఎంత నీచంగా అంటే నీ గురించి నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావో, నీకంటే దేనికంటే ఈ పెంటపేక్ కంటే అంత నీచంగానే కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకు అట్లా పెడుతున్నారు? నువ్వు వాళ్ళని ఎంత బాధ పెట్టుంటావు, అన్ని నోటితోటి వాళ్ళని ఎంత బాధ పెట్టి ఎంత హర్ట్ చేసి ఉంటే వాళ్ళు అంత నీచంగా పెడుతున్నారు. అది కూడా నీకు ఏమీ లేదు. వాడు షిరిడి ఉండు, వాడు ఫేక్ ఐడిలో చేస్తాడు. వరుణ్ సాగర్ అంట ఒకడు, సకీనా అని, క్యూటియా అని ఏమి అంటే ఇంక రేత్రంతా కూర్చుంటే వాడేమో ఫేక్ ఐడీలు చేస్తాడు. మా పెద్దమ్మ అని ఆమె ఏముంది, ఈమెకి నేను ఎంత మంచిగా ఎంత మంచిగా క్యూటీ అని ఇట్లాంటివన్నీ రాస్తే కనుక ఆ మగవాళ్ళు అంత మంచిగా వచ్చి మాకు డబ్బులు అంత బాగా ఇస్తారు అనుకుంటాడో ఏవో మరి వాడు షిరిడి. అందుకనే వాడి పేర్లన్నీ కూడా సకీనా అని ఇంకో ఇట్లాంటి వేషాలు వేసుకుంటూ ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటా తిరుగుతున్నారు ఇద్దరు. వీడికి కూడా ఏం లేదు, ఇప్పుడు హాయిగా ఉంటుంది. ఎప్పుడు అబ్బా పెద్దమ్మ నన్ను బాగా మెచ్చుకుంటుంది, నా పెద్దమ్మ నాకు మంచి ఇంత కూడేస్తుంది నా ముందు అనుకుంటున్నాం. ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ ఈజ్ చాలా డేంజర్ ఉంటుంది. ఎందుకంటే మేము పెద్దోళ్ళం, ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటారు ఏంది సొసైటీలో చూసిన వాళ్ళం, సొసైటీలో పక్కన వాళ్ళని ఎదుటి వాళ్ళని అట్లాంటి వాళ్ళని సింగిల్గా ఉండి ఇట్లాంటి ఉంపుడు గత్తలుగా వాళ్ళు ఎప్పుడైనా కథలో కూడా చదువుతుంటాం కదా, ఇట్లాంటి వాళ్ళు మంచిగా ఉండడు. వాడు షిరిడిగాడు నీకు ఎట్లయినా నీ లైఫ్ నువ్వు ఎవరినో లవ్ చేస్తే దాన్ని విలన్ అయిపోయి ఆ లవ్ని తీసేసింది. ఇప్పుడైనా కూడా నువ్వు ఎవరైనా నచ్చితే పోయి పెళ్లి చేసుకొని నీ జీవితం జీవించడం మంచిది. ఎందుకంటే నీ తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళకి నీకు పెళ్లి చేయాలని ఉన్నారో లేరో ఏమో ఈమెకు భజన చేసుకుంటూనే ఉంటాడు, ఇంకేం చేస్తావు అన్నట్టున్నారో, ఈమె నోరికి భయపడి ఏమైతే నీకు పెళ్లి కానియరు. నువ్వు తన జాకెట్లు బ్రాలు ఏమంటారు చాయ్ బట్టటాలు అంట్లు గడగటాలతో నీ లైఫ్ అంతా అయిపోయింది. అవన్నీ ఉతకటాలు వాటిని అంట్లు గడగటాలు వీటితోటే నీ జీవితం అయిపోయింది. అదేమో ఎవడొస్తాడా ఏ మగోడు నా దగ్గరికి వస్తాడా అని ఆమె చూసుకుంటూ కూర్చుంటుంది. ఈరోజు పూజకు కానీ దేనికి కానీ ఏదన్నా లీగల్గా చట్టబద్ధమైన పెండ్లి భార్య అనే అర్హత ఆమెకుందా? ఒకరోజు చాట్లో అయిపోయిందంటే ఒకరోజు అయిపోయాక నేను ఒకరోజు ఏదో చూసా అన్నమాట. 1:30 అయింది ఏంటి, ఇంక పోయి పండుకుందాం,
ఒకటిన్నర అయింది ఎవ్వరు రావట్లే అంటే, ఏ ఆడదైనా కూడా సంసారం గల ఆడది, పిల్లలున్న ఆడది రేత్రి 1:30కి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నోళ్ళు రేత్రి 1:30కి ఎవరైనా వస్తారా? చాట్లల్లో వచ్చి కూర్చుంటారా? ఎవరు కూర్చోరు. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పొద్దున్న లేస్తే పిల్లలు, భర్త అట్లాంటి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అది నా వాళ్ళు అనుకొని చేసిద్ది. నేను, మా భర్త, నా పిల్లలు, నా ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ వీళ్ళన్నిటికంటే ఏం చేసిద్ది. ఈమెకు అట్లాంటివి లేవు కదా. రేత్రి కూర్చొని అడుక్కుంటా జోల కూడా ఉంటుంది. లేకపోతే రేత్రి కూర్చొని ఆమె వచ్చేది వీళ్ళ కోసరం కాదు. ఆమె వచ్చేది షీఈస్ లుకింగ్ ఫర్ ద, అందులో రేత్రైతే కనుక ఏదైనా మగవాళ్ళు వస్తారేమో, ఆ మగవాళ్ళతోటి లవ్ టాక్ చేద్దాం అనుకుంటుంది. రొమాంటిక్ లవ్ టాక్స్ ఇట్లాంటివి చేస్తారు కదా రేత్రి, అట్లాంటివి చేసే రకం అన్నమాట. అందుకనే అవి కూడా ఎందుకు పెట్టాలో, క్యూటీ అని ఎవరైనా పెట్టుకుంటారా? ఇంత పెద్దామా ఐడి క్యూటీ అని పెట్టుకుంటారా? క్యూటీ ఆఫ్ అని పెట్టుకుంటారా? నన్ను ఆన్ చేయండి. ఎప్పుడు ఆన్ చేస్తారంటే వాడు ఎవడ నీకు దొరికితే వాడు వచ్చి నీ పక్కన పడుకుంటే ఆన్ అయ్యిద్దేవు నీకు. నాకు ఇట్లాంటివి మాట్లాడడం లేదు. బట్ ద వే షీ స్పీకింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ డర్టీగా నేను మాట్లాడే ఈరోజు. బట్ ద వే షీ వాజ్ కీపింగ్ కామెంట్స్ అనేవి, ద నోరు అంత చెత్తగా ఉంది. ఎందుకు అంటే ఇది కూడా ఎవరికి రావా మాట్లాడటం? ఇంతకంటే ఘోరంగా కూడా మాట్లాడచ్చు. ఇది మంచి మాటలు. ఇంతకంటే నేను ఈరోజు మంచిగా మాట్లాడలేదని నేనే అనిపిస్తుంది. ఎందుకులే ఇట్లాంటివి అని. కానీ ఇంతకంటే ఘోరంగా కూడా, ఎందుకంటే మేము చదువుకొని ఉన్నోళ్ళం, 2-3 లాంగ్వేజులు తెలిసిన వాళ్ళం, 2-3 లాంగ్వేజుల నుంచి కూడా ఉన్న తిట్లని తీసుకొచ్చి కూడా చేయగలం. నీకు వచ్చేది ఒక లకారాలు మాత్రమే. కానీ మేము చదువుకున్న వాళ్ళం, మాకు సంస్కారం అనేది ఉంటుంది. మాకు పేరెంట్స్ అట్లాంటివి చెప్పారు. నీకేం అట్లాంటివి లేవు కదా. మరి నీ తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అర్థం కావట్లేదు. ఈ యూట్యూబ్లో నీ అంత నీచంగా, నీ అంత చెత్తగా, నీ నోరులో ఉన్నంత చెత్తగా వచ్చిన వాక్యాలు ఎవడన్నా మాట్లాడా? ఎవడు మాట్లాడలేదు. అందరు మంచిగానే ఉన్నారు. నువ్వు నోట్లోంచి వచ్చినంత చెత్తగా ఏ నోట్లోంచి రావట్లేదు. ఎందుకు వస్తున్నాయి నీ నోట్లోంచి అంత? మళ్ళీ నువ్వేమన్నా పరమ మహాజ్ఞా ఇదా అంటే కాదు. నీ వెనక పెద్ద గొయ్యి ఉంది. నీకు 2-3 మగవాళ్ళతోటి సంబంధాలతోటి ఉన్నావు. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి నువ్వు నడిపిన ఎన్ని సంబంధాలు నీ ఫిజికల్గా నేను మొత్తం తీసా మీ ఊర్లో అంతా కూడా. కానీ అవన్నీ నాకు అనవసరం. నేను టైం వేస్ట్ చేసుకున్నా అనిపించింది అప్పుడు. ఎప్పుడో తీసా అవన్నీ. కాకపోతే నేను ఇప్పుడు అనిపిస్తున్నా దీని గురించి నేను టైం వేస్ట్ చేసుకున్నా, దీని గురించి నా టైం అంతా నా ఎంతో వాల్యూ అయిన టైం అనుకున్నా. కానీ ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. ఆయన ఫోటో కూడా నా దగ్గర తెచ్చుకుంటా ఉంది నా దగ్గర. ఇప్పుడు నీ ప్రజెంట్ ఉన్నాడు కదా ఆయన, నువ్వు వద్దు అంటాడు. ఆయన నీ దగ్గరికి కూడా రావట్లేదు. నువ్వు ఫోన్లు చేసి రా రా అని అంటావు. ఎందుకంటే నీ లవ్ లైఫ్ లేదు కదా. ఆయన రావట్లేదు. మేము అర్ధరాత్రి ఎవడన్నా వస్తాడా అని చూస్తున్నావు, వాళ్ళు రావట్లేదు. నీ నోటికి ఎవరు వస్తారు? నీకు ఎవరైనా కావాలనుకుంటే నీ నోటికి ఎవరు వస్తారు? ఇట్లాంటి ఇంకా ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో ఎవరు ఉంటారో ఇందులో కాకపోతే అనుకుంటా అది చూసుకుంటూ కూర్చుంటున్నావు. సిగ్గు లేదు? ఇంత పెద్దదానివి, వేరే వాళ్ళకి నలుగురికి చెప్పాల్సిన దానివి. నీకేం అనిపించదా? ఇట్లాంటి పెద్దదానివి నీకు లవ్ లైఫ్ కావాలా ఈ వయసులో? ఈ వయసులో నీకు అది కూడా యంగోడు కావాలంట, యంగోళ్ళు కావాలంట. మరి నీకేమన్నా కావాలంటే నీకు సహాయం చేయమంటే చేస్తాం. నీ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్ పెడితే ఇంకా నీకు ఫోన్ చేస్తారు. షీఈ్ అవైలబుల్ అని పెట్టాలన్నా, మరి షీఈ్ అవైలబుల్ ఆల్వేస్, అందరి కోసం ఈమె అవైలబిలిటీలో ఉంది అని పెడితే ఇంకా ఫోన్ చేస్తారు నీకు. మరి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి మరి పైసలు వాడుకుంటావో, లేకపోతే మరి ఇంకా వ్యభిచారంగా చేసుకొని ఏం చేసుకుంటావు అండి. ఈరోజు వ్లాగ్ నేను ఈరోజు వ్లాగ్ కొంచెం నాకు ఇది మంచిగా అనిపించలేదు. ఎందుకంటే అంత నీచంగా పెట్టాయి ఈరోజు వ్లాగ్, అంత మంచిగా లేదు. నాకు అనిపిస్తుంది ఏమో, నేను నా నోటిని నేను ఏమన్నా పాడు చేసుకున్న ఇట్లాంటి చెత్త దానితో మాట్లాడి అనిపించింది. కానీ నా గురించి పిచ్చిగా ఏమంటున్నారు కామెంట్స్లో నేను చాలా వరకు హైడ్ చేశా. ఎంత చెత్తగంటే అట్లా మాట్లాడుతుంది. ఇప్పుడే కాదు, ఫస్ట్ అయితే ఇంకా ఎక్కువ చెత్తగా పెట్టింది, తర్వాత మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేసింది. అందుకే నాకు ఇదంతా చేయాల్సి వచ్చింది. లేకపోతే నేను దీంతో షీఈ్ లైక్ పెంట, నేను ముందే చెప్పే కదా, పెంటలో పురుగు మళ్ళీ పెంట పెడితే ఆ పెంటల లాంటిది ఈమె నోరు, ఈమె కథ. మీరందరూ కూడా మంచి కామెంట్స్ పెట్టారు ఇది ఎంత నీచమైందని. ఈసారి ఆ కామెంట్స్ అన్నీ కూడా ఏమేమి కామెంట్స్ ఉన్నాయో అన్నీ పెట్టండి. అన్నీ ఆ కామెంట్స్ తోటే పెడతా ఆమెను ఎంతమంది ఎట్లా అంటున్నారని. అయినా కూడా దానికి బుద్ధి సిగ్గు ఏమీ లేదా. ఇంత పెద్దదయ్యి ఉండి ఏందో సాధించాంది. ఏం సాధించింది?
కూర్చొని ఆడ 4 బూతులు తప్పిస్తే, ఆడవాళ్ళని బూతులు తిట్టడం తప్పిస్తే ఏందా సాధించింది? ఏమీ లేదు. సంకలు గుద్దుకుంటుంది ఆడ కూర్చొని నేను ఏందో సాధించా అని. ఇంకా నాకైతే ఏమి ఇంకా మాట్లాడాలని ఏమీ లేదు ఈ ముసలిది ఇంత చెత్త దాని గురించి. కాకపోతే మళ్ళీ ఏమన్నా ఎంత చెత్త కంటే అంత చెత్త కామెంట్స్ పెడతారు. అది పెట్టినప్పుడు నేను కొన్ని పిక్చర్స్ తోటి కూడా నేను బయటకు వచ్చేస్తాను. వాళ్ళ పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ పిక్చర్స్ నేను నర్సరావుపేట కూడా పోయి ఆ పిక్చర్స్ కూడా తెచ్చా. చుట్టుపక్కల కొంచెం ఎంక్వైరీ చేశాను నేను కూడా. ఎంక్వైరీ నాకు ఉన్నారు చేసేవాళ్ళు, వాళ్ళ చేత చేపించేసా. కాబట్టి అట్లా నేను వస్తా. వెరీ వెరీ లో గ్రేడ్ అండి. ఇంకా అందరికంటే అసలు ఇట్లాంటి ఆడది భూమికి బరువే అనిపిస్తుంది నాకు. ఇట్లాంటిది ఆడది ఎవరున్నారు? పిల్ల జల్లా కూడా లేదు. భూమికి బరువు తప్పిస్తే ఏముంది ఇట్లాంటి ఆడ. మోస్ట్లీ ఇంకా ఈమె గురించి మాట్లాడటం దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో లాగానే అనిపిస్తుంది. అంటే లాస్ట్ లాగానే ఇంక దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈమె గురించి వెరీ లో గ్రేడ్ కదా, ఎందుకు ఇట్లాంటి లో గ్రేడ్ వాళ్ళతోటి గురించి మాట్లాడటం. ఇంక మళ్ళీ ఒక లాగ్లో ఈసారి కొంచెం మంచి వాల్యూస్ ఆఫ్ ద లైఫ్ ఎట్లుంటుంది ఏంది అనే దాని గురించి మాట్లాడదాం. కాబట్టి ఈ లాగ్ ఇంతవరకేనండి. ఇంకా ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే ఇంకా నాకు తెలుసు ఎట్లా హౌ టు ఫ్రై అనేది. కానీ ఇంతవరకు ఆపితే ఆపింది. ఇంకా తర్వాత ఇంకా చేస్తా అంటే నేను కూడా ఆపేస్తా. ఇంకా ఏందో చేస్తా అంటే ఏందో తర్వాత చూద్దాము. ఓకే అండి. ఓకే దెన్ బాయ్. ఇంతవరకే ఇవాళ.